ప్రైజ్ ది లార్డ్. నేను హైదరాబాద్ అతిమేత్రాసనాలో ఖైరతాబాద్ అనే ప్యారిష్కి విచారణకు చెందిన దానిని. నాకు తల్లిదండ్రులు, నాకు ఒక అన్న ఉన్నారు. మేము కవల పిల్లలు. నేను కన్యాస్త్రీ అయ్యాను. మా చెల్లెలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్లో. నేను చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా సంతోషంగా, ఆనందంగా, కుటుంబంలో హ్యాపీగా, నాటీగా జీవిస్తూ సంతోషంగా పెరిగాను. అంతేకాకుండా ఎప్పుడూ నాకు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండేది, దేవుని పట్ల భయభక్తులు ఉండేది. కానీ ఒక కన్యాస్త్రీ అవ్వాలని మటుకు ఎప్పుడు కోరిక లేదు. ఎందుకంటే నా మైండ్లో ఎప్పుడు మా తల్లిదండ్రులు గర్వంగా నా కూతురు ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లెక్చరర్, ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మంచి పొజిషన్లో ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలని ఎప్పుడు కష్టపడి చదువుకుంటూ ఎప్పుడు సంతోషంగా ఉండేదాన్ని. తల్లిదండ్రులు గర్వకారణంగా ఉండేదాన్ని. మనిషి జీవితానికి రెండు అవసరము. మొదటిది దేవుడు అంటే ఎవరో తెలియాలి, లోకమును ప్రేమించాలి. నా తండ్రి డాక్టర్ కాబట్టి అతని సేవ ద్వారా నాకు లోకానికి సేవించాలని నేర్పించారు. మా తల్లి ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ తను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది నలుమూలల. తను 25 years నుంచి ప్రీచింగ్ చేస్తూ ముత్తంగిలో తాను నాకు దేవుని ప్రేమించాలని నేర్పించింది. అలా ఆ విశ్వాసం నాకు చిన్నప్పటి నుంచే నా మనసులో ఉంది. కానీ ఎప్పుడు నేను జనాలకి హెల్ప్ చేయాలనుకునేదాన్ని, కానీ ఎప్పుడు నేను ఒక సిస్టర్ అవ్వాలి, ఒక దేవునికి సేవ చేయాలని నేను అనుకోలేదు. నేను చదివిన స్కూల్స్ ఏమో సెయింట్ ఆన్స్ స్కూల్, విజయనగర్ కాలనీ, ద బెస్ట్ స్కూల్ ఇన్ హైదరాబాద్. నేను చదివిన కాలేజ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నాను, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశాను. డాక్టర్ అవ్వాలనే ఆశతో ఎంసెట్ కూడా చేశాను. మెహదీపట్నం కాలేజ్లో చదివాను. ఎప్పుడైతే నేను అలా ఎప్పుడు నా కెరియర్, నా గోల్ పైన ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా కష్టపడి చదివాను. ఎంసెట్ ఎగ్జామ్ రోజున సడన్గా నేను పేపర్ రిసీవ్ చేసుకున్న చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అరే ఏంటి ఇంత ఈజీగా వచ్చింది పేపరు, ఇంకా నా కళలు సాకారం చేసుకోవడం చాలా ఈజీ నాకు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో అలా నేను సాల్వ్ చేస్తున్నాను. ఓఎంఆర్ షీట్ కోసం సపరేట్ టైం టేబుల్ పక్కన పెట్టినప్పుడు 12 o'clock నుంచి స్టార్ట్ చేద్దామని 12:30 కదా పేపర్ ఇవ్వాలని ఓఎంఆర్ షీట్ కోసం పక్కన పెడితే ఉంటే నేను 40 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ 120 మార్క్స్ అయితే నేను కరెక్ట్గా 39 మార్క్స్కి నేను టిక్ చేస్తూ ఓఎంఆర్ షీట్లో టిక్ చేస్తూ ఉంటే 40th క్వశ్చన్ టిక్ చేస్తున్నప్పుడు లెక్చరర్ నా నుంచి పేపర్ తీసేసుకుంది. నేను ఒక్కసారిగా నా లైఫ్ కొలాప్స్ అయిపోయిందని నేను అనుకున్నాను. ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి, నేను అంత ఈజీ పేపర్ని అంత త్వరగా సాల్వ్ చేశాను, ఓఎంఆర్ షీట్లో టిక్ చేసే టైంకి లెక్చరర్ తీసేసుకోవడం ఏంటి అని ఇమ్మీడియట్గా 20,000 స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తూ మేమందరము అక్కడ ఎగ్జామ్ రాస్తుంటే ఆ పేపర్ తీసుకున్నప్పుడు పిచ్చి దానిలాగా కాలేజ్లో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మధ్యలో నించొని ఏడుస్తూ ఉన్నాను. నాకు నా ఎంసెట్ నేను ప్రిన్సిపల్ని కలిసాను, లెక్చరర్స్ని కలిసాను, మా అమ్మకి ఫోన్ చేశాను, మా నాన్నకి ఫోన్ చేశాను, ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి ఏమైనా చెయ్యండి, 5 నిమిషాలు నాకు పేపర్ ఉంటే చాలు, నేను టాప్ 10 ర్యాంక్స్లో ఎంసెట్లో వస్తానని చాలా కన్నీటితో నేను అందరికీ ఫోన్ చేసి ఏడుస్తూ ఉండగా ఇంకా ఆ స్థితి నుంచి నేను బయటపడ్డం నాకు చాలా కష్టమైంది. నాకు 12 o'clock ఎగ్జామ్ అయితే 4 o'clock దాకా అక్కడే ఉండి ఏడుస్తూ ఉన్నాను. ఇంకా రిటర్న్ అయ్యాను. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా దిగులుగా ఉంది. ఎంత మంచి ప్లాన్తో నేను ఎంసెట్ ప్రిపేర్ 1-2 years ఎంసెట్ ప్రిపేర్ అయినా, ఇంటర్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంసెట్ ప్రిపేర్ అని నేను అట్లా అనుకున్నాను అనమాట. కానీ ఎప్పుడు మా అమ్మ నాన్న ఇట్లా ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా కన్యాస్త్రీ దగ్గర కానీ గురువుల దగ్గర కానీ ప్రార్థన బ్లెస్సింగ్స్ తీసుకునేవాళ్ళు, ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళని అడిగేదాన్ని, ఎందుకమ్మా నువ్వు గురువుల దగ్గర కన్యాస్త్రీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటేనే వాళ్ళ అభిషేకం గొప్పదమ్మా. అది నా మనసులో అలా నాటుకుపోయింది. అంటే ఒక రిలీజియస్ ఫాదర్, ఒక డైసీషన్ ఫాదర్, ఒక రిలీజియస్ సిస్టర్ అంటే వాళ్ళ అభిషేకం, వాళ్ళ పరిశుద్ధులు అనే మనసులో నాలో నాటుకుపోయింది. కానీ ఎప్పుడు వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉండేది, కానీ ఎప్పుడు నేను వాళ్ళకు ఇట్లా సిస్టర్ అవ్వాలి, ఫాదర్ అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలా డిప్రెషన్లో, కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో మా మమ్మీ నాకు ఇచ్చిన అడ్వైస్, కర్ణాపురంలో ఫాదర్ సిరిల్ కండక్ట్ చేస్తున్న వడకానికి వెళ్ళమ్మా అనింది. నేను కర్ణాపురంకి వెళ్ళి వడకంలో అటెండ్ అవుతుండగా ఫర్గివ్నెస్ సెషన్, ద లాస్ట్ డే ఆఫ్ ద రిట్రీట్లో ఫాదర్ సిరిల్ వాకింగ్ చెప్తుండగా నా మనసులో సడన్గా ఒక కాంగ్రిగేషన్ పేరు వచ్చింది.
అది ఏ కాంగ్రిగేషన్, అసలు ఇట్లా కాంగ్రిగేషన్ పేర్లు ఉంటాయని కూడా నాకు క్లారిటీగా లేదు. అలా సంస్థల పేరు వచ్చింది. నేను మా అమ్మకి చెప్పలేదు, మా నాన్నకి, మా అన్నకి ఎవ్వరికి చెప్పలేదు. నేను కమల పిల్లలైనా మా చెల్లెలకి కూడా చెప్పలేదు. నేను అలా ఫాదర్ సిరిల్ దగ్గరికి వెళ్ళి నా పైన మీరు చేయి పెట్టి ప్రార్థించండి ఫాదర్ ప్లీజ్, నాకేంటో నా లైఫ్ గోల్ అర్థం కావట్లేదని నేను వాళ్ళ ముందు ఏడుస్తూ నేను వాళ్ళకి చెప్తూ ఉండగా, ఎంసెట్ కూడా నేను సరిగ్గా రాలేకపోయినాను, బాగా ఏడుస్తూ ఉండగా ఫాదర్ నా పైన చేయి పెట్టి ప్రార్థిస్తుంటే సడన్గా వాళ్ళకి ప్రార్థన మధ్యలో ప్రేరేపణ ఏంటంటే ఒక అక్వేరియం వచ్చింది. నేను అప్పుడు ఇమ్మీడియట్గా ఫాదర్ అక్వేరియం ఏంటి, దాని అర్థం ఏంటి, నా జీవితానికి ఎలా అది అప్లికబుల్ అని నేను ఫాదర్ని అడిగితే, దేవుడు నాకు చెప్పలేదమ్మా, నీకే చెప్తాడు అని చెప్పాడు. నేను అప్పుడు అనుకున్నాను, అయ్యో దేవుడు నాకేం చెప్తారు, దేవుడితో నాకు మాట్లాడడమే సరిగ్గా రాదే, నేను అంత ప్రేయర్లో కూడా ఉండను కదా, అదే ఫాదర్కి అయితే క్లియర్గా చెప్తారు కదా, నేను అట్లా అనుకునేదాన్ని అన్నాను. ఆయన ఫాదర్ అన్నారు, దేవుడు నీకే చెప్తారమ్మా అని అన్నారన్నమాట. అలా మేము రిటర్న్ అవుతుంటే అది కాన్స్టెంట్గా నా మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రార్థిస్తుండగా సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నీ తల్లి ప్రణాళిక బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఇమ్మీడియట్గా మా అమ్మ వరంగల్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి కనుక్కుంటే, సువార్తన ప్రకటన చేస్తున్నప్పుడు మా అమ్మకు నేను ఫోన్ చేసి కనుక్కుంటుంటే మమ్మీ ఒక్కటే ఉంది, నాకు 3 పిల్లలు ఒక్కరిని దేవునికి అర్పించాలని నేను అనుకున్నాను అని అందనమాట. కానీ ఒక్కసారిగా నా ఒళ్ళు చిలకరించిందని, నాకు ప్రేరేపణలో సంస్థ పేరు రావడం ఏంటి, మా అమ్మకి ఆలోచన ఉండడం, నేను అలా ఆలోచిస్తుంటూ నేను మా అమ్మకి June 1న ఫోన్ చేశాను. June 2న ఇమ్మీడియట్గా నేను కాంగ్రిగేషన్ సిస్టర్స్ ఆఫ్ సెంట్ అండ్ పిరంగిపురంకి ఫోన్ చేసి అడిగితే 9వ తారీఖు మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అన్నారు. ఇంకా ఒక్క అడుగు కూడా వెనకాల పెట్టకుండా నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక లెక్చరర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అని, ఒక గొప్ప పొజిషన్ అన్నీ క్యాన్సిల్ అయిపోయిన లైఫ్లో చివరిగా నేను రిలీజియస్ లైఫ్లో ఏ ఒక్క సందేహం లేకుండా నేను జాయిన్ అయిన ఇమ్మీడియట్గా నాకు వచ్చిన మంచి అనుభూతితో మరి పెద్ద ఒక స్టోన్ నా జీవితంలో రావడం ఏంటంటే, మా నాన్న చనిపోయారు. నేను జూన్ నెలలో జాయిన్ అవుతే నాన్న మార్చ్ 20వ తారీఖు చనిపోయారు. 19థనే కోమాకి వెళ్ళిపోయారు. ఈజ్ ఎ డాక్టర్. చిన్నప్పటి నుంచి హెల్త్ కాన్షియన్స్ ఎక్కువ అయినా కానీ 52 ఇయర్స్కే డాడీ చనిపోయారు. అసలు నా జీవితంలో మొట్టమొదటిగా ఎదుర్కొన్న కష్టం అదే నా జీవితంలో. అది నేను ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు నేను మా నాన్నతోనే ఉండేదాన్ని. మా నాన్న ఇంటెన్షన్ ఏంటి, మా నాన్న ఉద్దేశం ఏంటి, అలా పెరిగేదాన్ని. ఒక్కసారిగా నాన్న లేరు నా జీవితంలో అనగానే నా లైఫ్ కొలాప్స్ అయిపోయింది. నేను దేవుని సేవ కోసం వెళ్తే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం ఇదా అన్న స్థాయికి వెళ్ళాల్సి వచ్చింది. కన్నీటితో బాధపడుతూ ఉన్నాను. మా అన్న ఒక MBBS చదువుతూ చైనాలో ఉన్నారు. మా అమ్మ సువార్తన ప్రకటనలో అమెరికాలో ఉంది. మా చెల్లెలేమో ఈ సందర్భాన్ని తట్టుకోలేక హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కించుకుంటుంది. నేనేమో ఏం చేయాలో గట్టిగా ఏరుస్తూ ఉన్నాను. మా 3 లైఫ్స్ ఇంకా సెటిల్ కాలే. మా మమ్మీ అప్పుడే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా దేవుని సేవ చేయడానికి. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కన్నీటితో బాధపడుతూ ఉండగా మా నాన్న బరియలు భూస్థాపం అంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కూర్చొని ఎంతో బాధపడుతున్నాం, ఎంతో అయ్యో ఇంకా నాన్న లేరే, మన లైఫ్ని ఎలా ప్రొసీడ్ చేయాలి, ఎలా జీవించాలని మేము అలా ఆలోచిస్తుండగా మా అన్న అన్నాడు, లేదు మమ్మీ నేను కష్టపడి చదువుకొని మంచి డాక్టర్ని అవుతానని అన్నాడు. మా చెల్లి, మమ్మీ నేను డాడీ జాబ్ చేస్తాను, డాడీకి వచ్చే జాబ్ నేను చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను కష్టపడతాను, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అన్నీ ప్రైవేట్గా చేసి నేను చేస్తానని. మా అమ్మ అంది, మీరే నా బలమురా, మీరే నా బలం అమ్మ అని అంటా ఉంటే అప్పుడు నేను ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాంగ్రిగేషన్ సిస్టర్స్ అందరు హోప్ పోయింది. ఇంకా నిరోష పాపం హైదరాబాద్ నుంచి ఎన్నో ప్లాన్స్తో ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందేమో, మా సంస్థలో జాయిన్ అయిన ఎంత హ్యాపీగా ఫీల్ అయిన సిస్టర్స్ అందరు కూడా ఇంకా రాదులే అమ్మాయి, ఇంకా నాన్న లేదు కదా, వాళ్ళ తల్లి ఒక్కటే కదా, ఇంకా రాదులే అని వాళ్ళు చాలా కలతతో కూడా ఉన్నారు వాళ్ళు. అప్పుడు మా చెల్లెలు ఒక్కటే ఒక్క మాట అనింది, మా అమ్మ అంది, మీరే
బలమురా, మీరే నా బలం అమ్మ అని అంటా ఉంటే అప్పుడు నేను ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాంగ్రిగేషన్ సిస్టర్స్ అందరు హోప్ పోయింది. ఇంకా నిరోష పాపం హైదరాబాద్ నుంచి ఎన్నో ప్లాన్స్తో ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందేమో, మా సంస్థలో జాయిన్ అయిన ఎంత హ్యాపీగా ఫీల్ అయిన సిస్టర్స్ అందరు కూడా ఇంకా రాదులే అమ్మాయి, ఇంకా నాన్న లేదు కదా, వాళ్ళ తల్లి ఒక్కటే కదా, ఇంకా రాదులే అని వాళ్ళు చాలా కలతతో కూడా ఉన్నారు వాళ్ళు. అప్పుడు మా చెల్లెలు ఒక్క మాట అనింది, నిరోష డాడీ చనిపోయినప్పుడు నువ్వు ఎట్లా ఏడ్చావో తెలుసా అంటే, చాలా బాధతో ఏడ్చాను మా, నేను మర్చిపోయాను, నా జీవితంలో నాన్న లేడని నేను ఆ ఇంటెన్షన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని నేను అప్పుడు అన్నప్పుడు తను ఒక్కటే అంది, నువ్వు నా ప్రొఫెషన్కి ఉండవు నాన్న అని ఏడ్చావు అని తనంది. నేను ఇంకొక్కసారిగా మళ్ళీ రీ ఎనర్జీ వచ్చినట్టు నా లైఫ్లో అయిపోయిందనమాట. ఎప్పుడైతే నేను జాయిన్ అయింది జూన్ 9న మార్చ్ నెలలో మా నాన్న చనిపోయాడు. అప్పటికే నా మనసులో నేను ప్రొఫెషన్ అయిపోయినట్టు, ఒక సిస్టర్ అయిపోయినట్టు ఆ విశ్వాసం, ఆ బీజం నాలో నాటుకుపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మా నాన్న లేరు పర్వాలేదు, కానీ నేను ఒక్కటే అనుకున్నాను, నేను దేవుని సేవ చేస్తే దేవుడు నా కుటుంబాన్ని చూసుకుంటాడని నేను అనుకున్నాను. ఒక్క మాట కూడా మళ్ళీ నేను మాట్లాడకుండా, మమ్మీ నేను రిలీజియస్ లైఫ్కి వెళ్ళిపోతున్నాను, మంచి సిస్టర్గా జీవిస్తానని చెప్పి మళ్ళీ నా సంస్థ కాంగ్రిగేషన్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ ఫిరంగిపురంకి రిటర్న్ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది సిస్టర్స్, నా ఫార్మేటర్స్, నా కంపానియన్స్ నన్ను చాలా ఆధ్యాత్మికంగా నడిపించారు, పనులు కూడా ఎన్నో నేర్పించారు. కానీ నేను ఈ మెంటాలిటీస్కి సెట్ అవ్వడం కానీ, ఇక్కడ పనులు చేయడం కానీ నాకు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాడని గ్యాడ్జెట్స్ లేవు, మాకు కావలసిన అవసరాలన్నీ మా అమ్మ మాకు చాలా ఇష్టంగా మమ్మల్ని చూసుకునేది, చాలా మంచిగా పెంచింది, కావాల్సినవన్నీ దయచేశారు. ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ మమ్మల్ని కూడా అంతకంటే మంచి పొజిషన్లో పెట్టి చూసుకున్నారనమాట. ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఈ మెంటాలిటీస్కి, హ్యూమిలిటీ లైఫ్కి, సాక్రిఫైసెస్కి నాకు చాలా కష్టమైంది ఉండడానికి. అప్పుడు నేను అలా ఆలోచిస్తూ ఉంటే ఉండగలుగుతానా, చేయగలుగుతానా, నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను. కానీ సడన్గా ఒకరోజు ఒక సిస్టర్ అనుకున్నాను, ఈ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి ఉండగలుగుతుందో లేదో ఒకసారి పరీక్షించి చూద్దామని. ఆ సంవత్సరం మొత్తం నన్ను బ్యాచ్తో సపరేట్గా పెట్టడం, కానీ బ్యాచ్ నుంచి దూరంగా పెట్టి డైనింగ్ టేబుల్ పైన కూడా వాళ్ళందరికీ ఒకసారి సర్వ్ చేసి నాకు చివరిగా సర్వ్ చేయడము, ఎప్పుడు బాత్రూమ్స్ డ్యూటీ ఇవ్వడము అట్లా చేసేది. కానీ నేను మనసులో ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, ఏసయ్య నువ్వు నన్ను పిలుచుకున్నావు, ఇంట్లో అందరినీ ఒప్పించి నేను వచ్చాను, ఇంట్లో నాన్నకు కూడా ఇష్టం లేదు జాయిన్ అవ్వడం, అయినా కానీ వాళ్ళని ఒప్పించి నేను వచ్చాను, నువ్వు నన్ను చూసుకుంటావు కదా, ఎందుకు నన్ను కన్నీళ్ళు కార్చేటట్టు చేస్తున్నావు, చాలా దిగులుగా ఉంది, నేను ఉండగలుగుతానా అని నేను అట్లా అనుకుంటా ఉన్న సమయంలో, ప్రార్థిస్తున్న సమయంలో, ఇదే నీ నిజమైన వొకేషన్ అనే స్వరం నాకు వెళ్ళలో వినిపిస్తుంది. ఆ శిలువను చూసి ప్రార్థిస్తూ ఉండగా నాకు ఆ స్వరం అదే పదిగా వినిపిస్తుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా ఇంకా నేను ఎదుర్కోగలుగుతాననే ధైర్యంతో నేను అలా ముందుకెళ్తూ ఉండేదాన్ని. నౌషెట్లో కానీ ప్రార్థనా సమయంలో వెళ్ళలో నేను ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పటికీ 3 సార్లు చదివాను అనమాట. అంత ఇష్టం పుట్టించుకున్న దేవుడి పైన, అంత ఇష్టంతో ఉండడానికి దేవుని వాక్యాన్ని స్మరిస్తూ ఉండేదాన్ని, దేవుని రిఫ్లెక్షన్, దేవుని ప్రణాళిక ఏంటి నా పట్లని అలా ఆలోచిస్తూ ఉండేదన్నమాట. అలా నన్ను నేను బలపరుచుకొని జీవించగలిగాను. 2014లో నేను నా ఫస్ట్ ప్రొఫెషన్ మొదటి మాట పట్టును దేవునికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చేస్తున్న ప్రతి కార్యంలో దేవుడు నాకు తోడు నీడగా ఉన్నాడు. అట్లా ఫార్మేషన్ లైఫ్లో కంటిన్యూ అయ్యాను. మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు, నేను సెయింట్ యాన్స్ కాంగ్రిగేషన్లో ఎందుకు జాయిన్ అయ్యాను, ఇన్ని సంస్థలు, అది హైదరాబాద్ కూడా కాదా కాంగ్రిగేషన్, ఎక్కడో గుంటూరులో ఎందుకు ఈ కాంగ్రిగేషన్. కానీ చిన్నప్పటి నుంచి నేను చదివింది సెయింట్ యాన్స్ స్కూల్, సెయింట్ యాన్స్ కాలేజ్లో. నాలో ఉన్న నాలెడ్జ్ కానీ, నాలో ఇన్బిల్ట్ పొటెన్షియల్స్ కానీ, నాకు ఇచ్చిన దేవుని అనుగ్రహాలు కానీ ప్రతి ఒక్కటి సెయింట్ యాన్స్ వల్లనే నాకు వచ్చాయి. అందుకే కృతజ్ఞతా భావంతో సెయింట్ యాన్స్ సంస్థలోనే అడిగాను. ఇప్పుడు నాకున్న పొటెన్షియాలిటీస్ కానీ, నాకున్న నాలెడ్జ్ కానీ, నాలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని మొత్తం సెయింట్ యాన్స్కి ఉపయోగించి ఒక కృతజ్ఞత జీవితంతో జీవిస్తున్నాను. నా సంస్థ కూడా నన్ను అంతే కృతజ్ఞతగా జీవితంలో జీవించడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. చివరిగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, మనం అనుకుంటాము చదివినా చదవకపోయినా, మనం హై క్లాస్లో పుట్టినా లో క్లాస్లో పుట్టినా కానీ, మనకు ఆస్తులున్నా ఆస్తులు లేకపోయినా ఒకటే. నా జీవితమే మీ అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నన్ను మలిచిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఒకటే,
మనకిప్పుడు మన కుటుంబాలలో ఒక ఫాదర్ ఉండాలి, ఒక సిస్టర్ ఉండాలని తల్లిదండ్రులకి ఆ విన్నపం ఉండాలి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ నించొని ఒక సాక్ష్యం చెప్తున్నానంటే నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, నేను గర్వంగా చెప్తున్నాను. బహుశా నాకు నాన్న లేడేమో, కానీ మా నాన్న పరలోకంలో నా కోసం ప్రార్థిస్తున్నారనే నమ్మకం నాకుంది. మా అమ్మ భూలోకంలో నా కోసం ప్రార్థిస్తుందనే నమ్మకం ఉంది. నా సమస్త మొత్తం నా కోసం ప్రార్థిస్తుందనే నమ్మకం ఉంది. నా కుటుంబానికే కాదు, నేను అడుగుడుతున్న ప్రతి ఒక్క స్థలంలో ఆశీర్వాదం పొందుతున్నాను. నేను చూసిన ప్రతి ఒక్కరిలో ఆశీర్వాదం పొందుతున్నారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మాకున్న అభిషేకం అటువంటిది. ఆ అభిషేకం నీ పిల్లల్లో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల్ని ప్రేరేపించండి, ఒక కన్యాస్త్రీగా మారాలి, ఒక గురువుగా మారాలని. ఎందుకంటే ఈ అభిషేకం డైరెక్ట్ దేవుడి నుంచి పొందిన అభిషేకం. కావున మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి.